మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతంలో నీతి కథలు అనే ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. ఇంతవరకు మనం భారతంలో ఉన్న నీతి కథల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ మరికొన్ని కథలు చెప్పుకుందాం. గతంలో చెప్పినట్టుగా కథ అన్నప్పుడు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటారు. చెప్పేవాళ్లను మనం వక్త అంటాం, వినేవాళ్లను శ్రోతలు అంటాం. ఇక్కడ భారతంలో ఈ కథలన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. పూర్వం మనం చెప్పుకున్నట్టుగా మరి శాంతి పర్వంలో, కురుక్షేత్ర యుద్ధానంతరం శాంతి పర్వంలో ధర్మరాజు వైరాగ్యంతో ఉన్నప్పుడు మరి భీష్మాచార్యులు వారు, నారద మహర్షి లాంటి మునులు, ఋషులు, పెద్దలంతా కూడా వచ్చి ఆయనని వైరాగ్యం నుంచి మామూలు ప్రపంచంలోకి తీసుకురావడానికి అనేక నీతి కథలు చెప్తున్నట్టుగా చెప్పాం. అక్కడ మనకి వాళ్ళంతా వక్తలైతే ధర్మరాజు శ్రోత. కానీ ఇప్పుడు చెప్పుకునేటువంటి కథల్లో మనకు శ్రోత వక్త ఎవరు అన్నప్పుడు సూత మహర్షి ఇక్కడ వక్త, శౌనకాది మహామునులు వాళ్ళంతా కూడా శ్రోతలు. అంటే సూత మహర్షి ఆశ్రమంలో శౌనకాది మునులందరూ కూడా మరి విద్య కోసమని గురువు గారి దగ్గర ఉండి ఆ విద్యను నేర్చుకుంటూ ఉంటారు. విద్యా బోధన అనంతరం మిగతా సమయాల్లో, విరామ సమయాల్లో మరి సూత మహర్షి వారికి నీతిదాయకమైనటువంటి కథలను భారతంలో చెప్పుకుంటూ ఉండేటువంటి ఒక ఘట్టం మనకు కనబడుతుంది. వీటిని ఉపాఖ్యానాలని కూడా అంటారని మనం గతంలో చెప్పుకున్నాం. అందులో భాగంగా ఇవాళ మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకునేటువంటి కథ నాచికేతుడికి సంబంధించినటువంటిది. దీన్ని నాచికేతోపాఖ్యానము అనే పేరుతో తర్వాతి కవులు ప్రత్యేకమైనటువంటి కావ్యాలు, ప్రబంధాలు రాసినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతాయి. అయితే ఈ మూల కథ మనకు భారతంలో కనబడుతుంది. భారతంలో సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా, అంటే ఆయన శిష్యగణానికి గురువుగారు చెప్పినటువంటి కథ. ఈ కథ ఏమిటి అని మనం అనుకున్నప్పుడు పూర్వం అంతా కూడా ఋషులు, మునులు, తాపసులు తపస్సు చేసుకుని వారు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించేటువంటి వాతావరణంలో ఉండేవాళ్ళు. తపస్సు అన్నప్పుడు వనాలలో, దూర ప్రాంతాలలో, మరి నగరానికి, పట్టణానికి, రాజ్యాలకు దూరంగా వెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, అడవుల్లో, అరణ్యాలలో, వనాలలో వాళ్ళు ఒక ఆశ్రమాలను నిర్మించుకుని అక్కడ తపశ్చర్య చేసేవారు అని మనకు తెలుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మనకు పూర్వం ఉద్దాలకి అనేటువంటి ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. చాలా మహిమాన్వితమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, అనేక శక్తులు కలిగినటువంటి వాడు. ఆ రోజుల్లో ఈ మునులు, ఋషులు, యోగులు వీళ్ళంతా కూడా తపస్సు ద్వారా దివ్య శక్తులను సంపాదించేవారు అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆధునిక సమాజంలో మరి ఇప్పుడు చదువులు వేరు, విద్యలు వేరు, వాటి పరమార్థం వేరు. కానీ పూర్వకాలంలో మరి ఆధ్యాత్మిక జీవితం, పరమాత్మతత్వం తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన వాతావరణంలో, ఆ సమాజంలో ఇలాంటివి మనకు ఎక్కువగా కనబడతాయి. అందులో భాగంగానే ఈ ఉద్దాలకి అనేటువంటి ఒక గొప్ప మహర్షి, చాలా తపస్సంపన్నుడు, శక్తి సంపన్నుడైనటువంటి అతనికి ఔద్దాలకి అనేటువంటి కుమారుడు ఉంటాడు. అంటే తండ్రి పేరు ఉద్దాలకి, కొడుకు పేరు ఔద్దాలకి. ఈ ఔద్దాలికి అనే మహర్షి ఏం చేస్తాడంటే, ప్రతిరోజు మహర్షుల దైనందిన చర్య ఎలా ఉంటుంది అంటే, ఉదయం వాళ్ళు కాలకృత్యాలు చేసుకొని మరి భగవత్ ప్రార్థనలు అవి చేసుకొని, పూజ పునస్కారాలు చేసుకొని, అనుష్ఠానం చేసి వాళ్ళ దైనందిన జీవితం ఒక క్రమబద్ధంగా ఉంటుంది. అందులో త్రిసంధ్యల్లో యజ్ఞాలు చేసేవాళ్ళు, యాగాలు, హోమాలు చేసేవాళ్ళు, మరి జప తపాలు చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత త్రిసంధ్యల్లో గాయత్రి జపాన్ని చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందులో భాగంగా వాళ్ళు 3 పూటల వెళ్ళి ఆ రోజుల్లో నదీ స్నానం చేసి 3 పూటల అనుష్ఠానం చేసేవారు. ఉదయం, మధ్యాహ్నము, సంధ్య సమయంలో, సాయంకాలం వేళల్లో. దాన్ని ప్రదోష వేళ అని అంటాం.
అలా 3 పూటల వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో కార్యక్రమాల్లో భాగంగా నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించేవారు. అలా ఒకరోజు ఈ ఔద్దాలకి అనే మహర్షి మధ్యాహ్నం వేళ నది తీరానికి వెళ్ళి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ స్నానానికి సంబంధించినటువంటి దర్భలు, తర్వాత మిగతా సమిధలు, తర్వాత పూలు, కావలసినటువంటి పూలు పత్రాలు, పూజా సామగ్రి, ఆ పూజా సామగ్రి అంతా కూడా సేకరించి, మరి అడవుల్లోనే ఇవన్నీ కూడా లభిస్తాయి కాబట్టి అవన్నీ కూడా సేకరించుకొని ఆ పూజా సామగ్రిని అంతా నదీ తీరంలో ఒడ్డున పెట్టుకొని ఇతను నదిలోకి వెళ్ళి ఆ నీళ్లలోకి వెళ్ళి స్నానం చేసి, అలాగే ఆ పూజా సామగ్రి నది ఒడ్డున పెట్టినటువంటి పూజా సామగ్రిని మరచిపోయి తిరిగి తన ఆశ్రమానికి వచ్చేస్తాడు. అంటే తన ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి మళ్ళీ పూజా కార్యక్రమాలు, హోమము అది చేయాలి కాబట్టి ఆ యజ్ఞవాటిక దగ్గర యజ్ఞకుండం ఇవన్నీ అంతా కూడా సిద్ధం చేసుకునే సమయంలో అతనికి పూజా సామగ్రి నది ఒడ్డున మర్చిపోయాను అనే విషయం అప్పుడు ఆయనకి స్ఫురిస్తుంది. అప్పుడు చేసేది లేక మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి ఆ సామగ్రి తెచ్చుకోవటం, ఇదంతా శ్రమతో కూడిన పని. పైగా మధ్యాహ్నం అవుతోంది, మరి అపరాహ్న వేళ, మరి ఆకలి వేళ, కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సమయానికి పూజాది కార్యక్రమం నిర్వహించుకొని ఇక మిగతా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్న సమయంలో అతనికి పూజా సామాగ్రి మర్చిపోయిన విషయం గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, వెంటనే తనకి ఈ ఉద్దాలకి మహర్షి యొక్క కుమారుడు ఔద్దాలకి యొక్క మహర్షి కుమారుడు నచికేతుడు అంటాం. ఈ నచికేతుడు అనేటువంటి కుర్రవాడు, యువకుడు, ఈ నచికేతుడు అనేటువంటి కుమారుడు ఈ ఔద్దాలకి మహర్షి కుమారుడు. అప్పుడు వెంటనే ఆ కొడుకుని పిలిచి, పుత్ర, ఇలా ఈ విధంగా నేను పూజా సామగ్రి అంతా కూడా నేను ఇలా అక్కడ వదిలేసి వచ్చాను, మర్చిపోయాను. నువ్వు వెంటనే వెళ్ళి అవన్నీ కూడా తీసుకొస్తే నేను అనుష్ఠానం ఇతర కార్యక్రమాలు చేసుకుంటాను, ఈ పూటకి ఆ విధులన్నీ కూడా సక్రమంగా చేసుకోగలుగుతాను అని చెప్పగానే నచికేతుడు మరి తండ్రి గారు చెప్పిన మాటను శిరసావహించేవాడు కాబట్టి చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు, శీలవంతుడు. మరి అతను కూడా తపశ్శక్తి కలిగినటువంటి వాడు. నాచికేతుడు ఇక్కడ ఈ కథలో నాచికేతుడు ప్రధానమైన పాత్ర కాబట్టే దాన్ని నాచికేతోపాఖ్యానం అని కూడా అన్నారు. కాబట్టి నాచికేతుడు ఏం చేస్తాడు, నాన్నగారి ఆజ్ఞను శిరసావహించి వెంటనే పరుగున వెళ్ళి ఆ నదీ తీరంలోకి వెళ్ళి ఆ పూజా సామగ్రిని తీసుకురావడానికి తీరంలోకి వెళితే, నది అన్న తర్వాత ఏమిటి, క్రమక్రమంగా అప్పుడప్పుడు అలలు వస్తూ ఉంటాయి, ఆ తీరాన్ని తాకుతూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వెళుతూ ఉంటాయి. ఈ పూజా సామగ్రి నదీ తీరంలో పెట్టినప్పుడు ఆ నదిలోని అలలు, కెరటాలు, తరంగాలు అవి నెమ్మదిగా వచ్చి ఆ ఒడ్డునున్నటువంటి పూజా సామగ్రిని కూడా తమతో పాటు కొట్టుకొని నదిలోకి తీసుకువెళ్ళిపోయాయి. కాబట్టి నాచికేతుడు వచ్చేటప్పటికీ ఆ నదీ తీరంలో పూజా సామగ్రి కనిపించదు. అప్పుడు అయ్యో ఏమిటి, ఎక్కడా లేదే అని చూడగానే అవి నీళ్లలో ఎక్కడో దూరంగా కొట్టుకొని పోతూ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక ఉత్తి చేతులతో వెనక్కి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి మరి ఉత్తి చేతులతో రాగానే తండ్రి అడుగుతాడు, ఏమైంది నాచికేత, మరి పూజా సామగ్రి తీసుకురమ్మన్నాను, నువ్వు మరి ఇలా వచ్చావేంటి అంటే, నాన్నగారు క్షమించండి, నేను వెళ్ళేటప్పటికీ ఆ అలల తాకిడిలో ఆ పూజా సామగ్రి అంతా, పూలు, ఆ పత్రాలు, ఆ దర్భలు, ఆ సమిధలు అన్నీ కూడా అందులో కొట్టుకుపోయాయి. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను, నిస్సహాయున్నయి ఇలా తిరిగి వచ్చాను అని చెప్తాడు. అసలే ఔద్దాలక మహర్షి సమయం మీరిపోతోంది, సూర్యుడు నడినెత్తునొచ్చాడు, మధ్యాహ్నం వేళ పూజా సమయం దాటిపోతోంది, మరి అతనికి కడుపులో ఆకలి వేస్తోంది. ఇవన్నీ కూడా మనస్సును భౌతికమైనటువంటి కొన్ని విషయాలు చిరాకు పరుస్తూ ఉంటాయి. ఎంత ఆధ్యాత్మికవేత్తలైనప్పటికీ కూడా, ఎంత తపశ్శక్తి కలిగి తపోనిధులైనప్పటికీ కూడా ఆయన ఒక్కసారిగా ఆగ్రహావేశానికి లోనవుతాడు. ఒక్కసారిగా ఆగ్రహం అనేది, ఆవేశం, కోపం అనేది ఏమిటంటే, కోపం
క్షణికమే, క్షణకాలం కోపం వచ్చినా ఆ కోపంలో విచక్షణను కోల్పోతాం. ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా కోపం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి అందుకే అంటారు కోపాన్ని మనం దూరంగా పెట్టాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశానికి లోను కాకూడదు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఔద్దాలక మహర్షి కోపాన్ని నియంత్రించుకోలేక ఒక్క క్షణంలో ఆ క్షణికావేశంలో ఆగ్రహంతో కోపంతో ఆ నాచికేతుణ్ణి జము చూడ పొమ్ము అని ఒక మాట నోటి నుంచి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే జము అంటే యముడు, యముడిని చూసిరాపో అని అనేసాడు. అంటే ఏమిటి, చావు, నువ్వు వెళ్ళి చావు పో, చచ్చిపో అన్నట్టుగా ఒక్కసారిగా చాలా పరుషంగా మాట్లాడతాడు. మరి అతనేమో గొప్ప వాక్శుద్ధి కలిగినవాడు, తపశ్శక్తి సంపన్నుడు. మరి ఆయన నోటి నుంచి వెలువడిన మాట వృధా పోదు కదా, ఎంత కొడుకైనప్పటికీ కూడా. కాబట్టి వెంటనే ఎప్పుడైతే నువ్వు వెళ్ళి చావుపో అనగానే వెంటనే ఆ నాచికేతుడు స్పృహ తప్పి తండ్రి గారి కళ్ళ ముందే అలా నిలువున నేలపైన కుప్పలాగా కూలిపోతాడు. అప్పుడు ఒక్కసారిగా ఈ తండ్రి ఔద్దాలకి వెంటనే తేరుకొని, అయ్యయ్యో ఎంత పని చేశాను, కన్న కొడుకుని నేను ఈ విధంగా శపించి ఈ విధంగా పరుషంగా మాట్లాడి నేను కొడుకుని పోగొట్టుకున్నానే అని ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోతాడు. ఏం చెయ్యాలో పాలుపోదు. తన మాటకి ఇంత శక్తి ఉందా, తను ఏది అంటే అది కూడా జరుగుతుందా అని అప్పుడు అతను గుర్తిస్తాడు. తన తపశ్శక్తి తనకే తెలియదన్నట్టుగా ఉంటుంది. కాబట్టి వెంటనే అతను ఏం చేయాలో పాలుపోక మరి బాగా లబోదిబోమని ఆయన ఏడుస్తూ ఆ కొడుకు మృతదేహం అంటే జీవచ్ఛవంలా పడిపోయాడు, ప్రాణాన్ని కోల్పోయి పడిపోయినటువంటి ఆ కొడుకు దేహాన్ని, ఆ శరీరాన్ని గుండెలకు హత్తుకొని మరి నానా విధాలుగా రోధిస్తూ ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాను అని చాలా దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం తెల్లవార్లు ఆ కొడుకుని దగ్గర పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఈలోగా తెల్లవారిపోతుంది. అంటే మధ్యాహ్నం నుంచి మరునాడు తెల్లవారి వరకు కూడా కొడుకు కోసం విలపిస్తూ హృదయ విదారకంగా ఆవేదన చెందుతూ అతని గుండెలకు హత్తుకొని ఆ జీవం లేని ఆ దేహాన్ని గుండెలకు హత్తుకుంటూ తన పుత్రవాత్సల్యాన్నంతా కూడా ప్రదర్శిస్తాడు. తెల్లవారగానే నెమ్మదిగా ఆ బాలుడు, ఆ నాచికేతుడు కళ్ళు తెరుస్తాడు, స్పృహలోకి వస్తాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని దేహంలో నెమ్మదిగా చైతన్యం వస్తుంది, కదలికలు వస్తాయి, కాళ్ళు చేతులు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి, కనురెప్పలు కదులుతూ ఉంటాయి. నెమ్మదిగా కనురెప్పలు విప్పి కళ్ళు తెరిచి తండ్రి గారిని తదేకంగా చూస్తాడు. ఒక్కసారిగా ఔద్దాలకి మహర్షి ఆనందం, పట్టలేని ఆనందంతో తబ్బిబ్బైపోతాడు. అంతే కదా, చనిపోయినటువంటి కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు చనిపోయాడని తెలిసినప్పుడు ఎంత బాధపడ్డాడో, ఆ చనిపోయాడనుకున్న కొడుకు మళ్ళీ తిరిగి బ్రతికాడు అన్నప్పుడు ఆ బాధ కంటే రెట్టింపు ఆనందం కలుగుతుంది. కాబట్టి విపరీతమైనటువంటి ఆనందంతో అతన్ని బాగా గుండెలకు హత్తుకొని మరి కౌగిలించుకొని అతన్ని అతని బుగ్గలు నిమిరి, నుదురు నిమిరి ముద్దు పెట్టుకొని కళ్ళకద్దుకుని చాలా రకాలుగా తన ప్రేమనంతా కూడా ఒలకబోస్తాడు తండ్రి.